నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో సిపిఎం రాష్ట్ర నాయకులు మాజీ సర్పంచ్ శ్రీనివాసాచారి మాట్లాడుతూ రాచకొండ ఎత్తిపోతల పథకం సాధిస్తే నీటి సమస్య, రైతులు ఆత్మహత్యలు, ఫ్లోరైడ్ సమస్య తొలగిపోతాయని, రాచకొండ ఎత్తిపోతల పథకం సాధించాలంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు గుంటూరు శ్రీనివాసాచారి. గట్టిగా మాట్లాడు. నేను వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా సహాయ కార్యదర్శిని. ముఖ్యంగా నారాయణపురం మండలం హైదరాబాద్కి అతి దగ్గర ఉన్నటువంటి ప్రాంతం. నారాయణపురం మండలానికి ఒక చరిత్ర కూడా ఉంది. అయినా గట్టిగా మాట్లాడు. ఈ మండలంలో సాగునీరు లేకపోవడం వలన ఇక్కడ ఉన్నటువంటి రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర చదువుకున్నటువంటి నిరుద్యోగులంతా ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా నారాయణపురం మండలం హైదరాబాద్ దగ్గర ఉన్న ప్రాంతం. ఇప్పటి వరకు ఇక్కడ సాగునీరు లేకపోవడం చాలా బాధాకరం. ఈ సాగునీటి కోసం గతంలో డిండి ఎత్తిపోతల పథకం అని, అట్లాగే రంగారెడ్డి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి శివనగూడెం రిజర్వాయర్ పూర్తి చేసి, అట్లాగే నారాయణపురం మండలానికి సాగునీరు అందించాలని చెప్పేసి ప్రభుత్వ లక్ష్యం ఉండే. శివనగూడెం రిజర్వాయర్ పూర్తయినా దాని ద్వారా నారాయణపురం మండలానికి దాదాపు 80% గ్రామాలకు నీళ్ళు అందే పరిస్థితి లేదు. ఒకవేళ నారాయణపురం మండలం 80% పూర్తిగా నీరు అందించాలంటే శివనగూడెం రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ ద్వారా రాచకొండలో లిఫ్ట్ ఏర్పాటు చేస్తే అక్కడి నుండి ఆ లిఫ్ట్ ద్వారా నారాయణపురం మండలంలో ఉన్నటువంటి గిరిజన తండాలు, అట్లాగే మిగతా అన్ని గ్రామాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. కానీ రాచకొండ ఎత్తిపోతల పథకానికి ఇంతవరకు నిధులు మంజూరు చేయలేదు, డిపిఆర్ని ఆమోదించలేదు. దాన్ని ఆమోదించి అట్లాగే ప్రభుత్వం వెంటనే మా బాధలు చెప్తున్నాం తప్ప ప్రభుత్వం ఆలోచన చేసి నారాయణపురం మండలానికి సాగునీరు అందించే విషయంలో ఆలోచించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ మండలానికి సాగునీరు అందించాలంటే మన శివనగూడెం రిజర్వాయర్ని పూర్తి చేసి దానితో పాటే లిఫ్ట్ను రాచకొండ ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేసి డిపిఆర్ని ఆమోదించి నిధులు మంజూరు చేసి దాంతో పాటే నారాయణపురం మండలానికి సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని మరీ కోరుతూ ఉన్నాం. అందుకనే ప్రభుత్వం వెంటనే స్పందించి నారాయణపురం మండలం గత ఎన్నేళ్ల సంది బాగా కరువును ఏర్పడి ఇక్కడ నారాయణపురం మండలంలో ఒక సంవత్సరం వర్షాలు పడితే 3 సంవత్సరాలు కరువు వచ్చే పరిస్థితి గత 50 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది. ఒక సంవత్సరం వర్షం పడితే 3 సంవత్సరాలు వేసినటువంటి పంటలు ఎండిపోయి రైతులు నష్టాల బారిన పడి రైతులు వేసినటువంటి పంటలు ఆ 3 సంవత్సరాలు నష్టాల బారిన పడి ఆత్మహత్యలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే ఈ ప్రాంత ప్రజల్ని ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్తా ఉన్నాం, అందరినీ వేడుకుంటా ఉన్నాం. ఈ ప్రాంతానికి సాగునీరు అందించాలంటే వెంటనే ప్రభుత్వాలు స్పందించాలి. అందుకనే రేపు రైతు సంఘం ఆధ్వర్యంలో మన నారాయణపురం మండల సెంటర్లో మన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. రాచకొండ ఎత్తిపోతల పథకం సాధించాలని చెప్పేసి దీనికి ప్రజలు, అట్లాగే ప్రజాతంత్రవాదులు, అట్లాగే ఇతర ప్రజా సంఘాలు, రైతు సంఘాలు ఐక్యంగా ప్రభుత్వాన్ని కోరడం కోసం, ఒత్తిడి తీసుకోవడం కోసం ఐక్యంగా మనం ఒత్తిడి తీసుకురావాలి. దానికోసం మనం పోరాటాలు నిర్వహించాలి, ప్రభుత్వాన్ని వేడుకోవాలి. మా ప్రాంతం చాలా అట్టడుగు వర్గ ప్రాంతం. అట్లాగే ఈ ప్రాంతంలో నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతం కాబట్టి గత 50 సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం వర్షం పడితే 3 సంవత్సరాలు కరువు ఏర్పడి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా ఐక్యంగా ఉద్యమించి ఐక్యంగా భవిష్యత్తులో ఈ రాచకొండ ఎత్తిపోతల పథకానికే సాధించే వరకు మనం ఐక్యంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మనం ఈ రాచకొండ ఎత్తిపోతల పథకాన్ని సాధించాలని చెప్పేసి కోరుతూ ప్రజలందరినీ కోరుతూ ధన్యవాదాలు. సార్, ఇప్పుడు ఇక్కడ ఫ్లోరైడ్ సమస్య కూడా ఇంకా ఉందని న్యూస్ పేపర్లలో వస్తుంది, నిజమా సార్?
ఫ్లోరైడ్ సమస్య అంటే ఇప్పుడు నీటి సమస్య అది ఫ్లోరైడ్ శాతం ఎక్కువ ఉండి ఇంకా సమస్య ఇంకా ఉందని ఫ్లోరైడ్ శాతం కొంతవరకు పరిష్కారం అయింది. ఇంకా ఫ్లోరైడ్ కృష్ణా నుంచి వచ్చే వాటర్లో మరి ఇంకా ఫ్లోరైడ్ పరిశీలించాలి. ఇంకా ప్రభుత్వాలు కూడా ఇంకా ఫ్లోరైడ్ వల్ల ఇంకా ప్రజలు అట్లాంటి అనుభవిస్తున్నారు లేదా పరిశీలన మళ్ళీ ఒకసారి సర్వే చేయాలి. ఫ్లోరైడ్ ప్రాంతం మొత్తం విముక్తి చెందిందా చెందలేదా, ఇంకా ప్రపంచంలోనే భారతదేశంలోనే ఈ మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతం అంటే మొట్టమొదటి ప్రాంతం మునుగోడే. దాని కృష్ణా వాటర్ ద్వారా పరిష్కారం అవుతుందని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పినాయి. కానీ ఇంకా పరిష్కారం కాలేదని కొంతమంది అంటున్నారు. అందుకని ప్రభుత్వం వెంటనే పరిశీలించి ఇంకా పూర్తిగా ఫ్లోరైడ్ను విముక్తి చెందే విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీ పేరు సార్? నా పేరు చింతకాయ నరసింహ. మీకు ఏమవుదాము సార్? వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యుని.